వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ జోరు అందుకుంది. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలే కాదు, ఇప్పుడు సెట్స్ కి వెళ్ళబోతున్న సినిమాల విషయంలోనూ పార్ట్ 2 హోరు సందడి చేస్తుంది. ఆల్రెడీ రాజమౌళి, సుకుమార్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్లే కాదు, త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఈ విషయంలో వైరల్ అవుతుంది. RRR కి సీక్వెల్ ఎప్పుడొస్తుందో, అసలు ఉంటుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు సెట్స్ మీదున్న SSMB 29 కి మాత్రం జబర్దస్త్గా సీక్వెల్ ని రెడీ చేసేస్తున్నారట జక్కన్న. మొదటి నుంచి 2 పార్ట్స్ మూవీగానే ప్లాన్ చేశారట రాజమౌళి. మహేష్తో 2 పార్టుల సినిమా అంటే ఎన్నేళ్లు బ్లాక్ చేస్తారో అనే భయం ఫ్యాన్స్లో కాస్త ఉన్నా, జక్కన్నతో ఇంటర్నేషనల్ మూవీ అంటే ఆ మాత్రం ఉంటుందిలే అని కూడా అనుకుంటున్నారు. రాజమౌళి మాత్రమే కాదు, ఆయన మనసు గెలిచిన డైరెక్టర్ సుకుమార్ కూడా ఇదే ప్లానింగ్లో ఉన్నారన్నది ఇప్పుడు వైరల్ న్యూస్. రంగస్థలంలో చిట్టుబాబు క్యారెక్టర్కి సుకుమార్ కొనసాగింపు రాసుకున్నారని, దాన్నే నెక్స్ట్ చెర్రీతో తెరమీదికి తీసుకువెళ్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి. రంగస్థలం ఫ్లేవర్లోనే పెద్ద సినిమా కలరుందని మొదట్నుంచి వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు సుకుమార్ మూవీ కాన్సెప్ట్ ట్రెండింగ్లోకి రావడంతో పెద్ద కాన్సెప్ట్ విషయం ఓ కొలిక్కొచ్చినట్టే. అంటే రంగస్థలంతో పెద్దీకి ఏమాత్రం కనెక్టివిటీ ఉండదన్నది ఇప్పుడున్న క్లారిటీ. అన్నట్టు పెద్దీ తర్వాత సుకుమార్ సెట్స్కే వెళ్తారు చెర్రీ. ఈ మూవీస్ సీక్వెల్ ఇలా ఉంటే త్రివిక్రమ్ మనసులో ఏం మెదులుతుందో అనే మాట కూడా డిస్కషన్లోకి వచ్చేస్తోంది. తారక్తో త్రివిక్రమ్ చేసే మూవీ గురూజీ కెరియర్లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. బ్రహ్మాండంగా తీయాలని డిజైన్ చేసుకుంటున్నారు. అయితే అది సింగిల్ చాప్టర్తో ఆగుతుందా, కొనసాగుతుందా అనేది అందరి మనసులో ఉన్న అనుమానం. నో కిస్ రోల్ ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో తమన్నా చెప్పిన తర్వాత మిగిలిన హీరోయిన్ల మీద ఫోకస్ మళ్ళింది. నార్త్ లో ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న హీరోయిన్లు అందరూ నో కిస్ రూల్ బ్రేక్ చేసిన వాళ్లే. పెళ్లి కాని వాళ్లే కాదు, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కిస్ ని భూతద్దంలో పెట్టి చూడడం లేదు బ్యూటీస్. తమన్నా అనగానే గ్లామర్ నటి అనే ముద్ర పడిపోయింది. అయినా నేను కెరీర్ బిగినింగ్ లో చార్నాళ్లు కిస్సింగ్ సీన్స్ కి ఓకే చేసేదాన్ని కాదు. కానీ నాకున్న ఇమేజ్ కి, నేను పెడుతున్న కండిషన్స్ కి ఎక్కడో పొంతన కుదరలేదు. సో చాలా అవకాశాలను మిస్ చేసుకోవాల్సి వచ్చింది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాతే నో కిస్ రూల్ని బ్రేక్ చేశానని చెప్పారు తమన్నా. తమన్నా మాత్రమే కాదు, నార్త్ లో ట్రెండ్ లో ఉన్న హీరోయిన్లందరూ నో కిస్ రూల్ కి బ్రేక్ చెప్పిన వాళ్లే. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కిస్ సీన్స్ ని ఓకే చేస్తున్న వాళ్లే. అందుకు వెరీ రీసెంట్ ఎగ్జాంపుల్ కియారా అద్వానీ. వార్ 2లో హృతిక్ రోషన్తో నెంబర్ ఆఫ్ కిసెస్ ఉన్నాయి కియారాకి. ఆలియా విషయంలో ఈ విషయం అప్పట్లో బాగానే ట్రెండ్ అయింది. పెళ్లయ్యాక లిప్ లాక్స్ కి ఆలియా నో చెప్తారనే టాక్ అప్పట్లో స్ప్రెడ్ అయింది. అయితే అందరికీ షాక్ ఇచ్చింది ఆలియా డెసిషన్. ఆఫ్టర్ మ్యారేజ్ స్క్రీన్ మీద కోస్టార్తో ముద్దులు పంచుకున్నారు ఆలియా. సీన్ డిమాండ్ చేసినప్పుడు సిల్లీ విషయాలను ఆలోచించకూడదన్నది ఆమె మాట. దీపికా పదుకొన్ కూడా ఈ విషయంలో ట్రెండ్నే ఫాలో అవుతున్నారు. మన దగ్గర సమంత పెళ్లయ్యాక ముద్దు విషయంలో హద్దులు మీరారన్నది అప్పట్లో వైరల్ న్యూస్. రంగస్థలంలో చెర్రీకి, శామ్కి లిప్ లాక్ ఉందనే టాక్ అప్పట్లో హాట్ న్యూస్. అలాంటిదేం లేదని, కెమెరా జిమ్మిక్కులని శామ్ సర్ది చెప్పారు. సౌత్లో ఇప్పటికీ దాదాపు అదే మైండ్ సెట్ కనిపిస్తున్నా నార్త్ మాత్రం ఓ అడుగు ముందుకేసిందన్నది అందరూ యాక్సెప్ట్ చేసే విషయం. ఒక్క ఫ్రైడే చాలు సినిమా ఇండస్ట్రీలో తలరాతలు మారడానికి అనే మాట ఎప్పటినుంచో ఉంది. కాకపోతే లోకేష్ విషయంలో అది ఫ్రైడే దాకా ఆగలేదు. గురువారం రిలీజ్ అయిన కూలీ మూవీకి లోకేష్ టాలీవుడ్ జర్నీకి ఏమైనా లింక్ ఉందా? కూలీ సినిమాకు ప్రీ రిలీజ్ టైంలో మామూలు క్రేజ్ లేదు. ఫస్ట్ షో పడ్డాక కూడా అదే క్రేజ్ ఉందా అంటే యునానమస్ గా ఎస్ అనే టాక్ మాత్రం రావడం లేదు. స్టార్స్ ఉన్నారు, జిమ్మిక్కులు ఉన్నాయి. కానీ కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్త ఎందుకు తీసుకోలేకపోయారనే టాక్ వినిపించింది. ఇప్పటిదాకా లోకేష్ చేసిన అన్ని సినిమాల్లోకి లీస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న మూవీగా కూలీని కోట్ చేసిన వారు కూడా ఉన్నారు. తనదైన యూనివర్స్ నుంచి బయటకొచ్చి లోకేష్ చేసిన మూవీ కూలీ స్టాండ్ అలోన్ సినిమాగానే ప్రమోట్ చేశారు. దీంతో అయిన కాస్త డ్యామేజ్ని ఖైదీ 2తో కవర్ చేయాలనుకుంటున్నారట లోకేష్. ఎల్సీయూలో ఖైదీకి స్పెషల్ ప్లేస్ ఉంది. అందుకే ఖైదీ 2 మీద మరింత ఫోకస్ చేస్తున్నారు లోకేష్. దీని తర్వాత ఆయన అమీర్తో ఓ సినిమా చేయాల్సింది. ఇరుంబుకై మాయావి చేస్తారా, మరేదైనా క్యారెక్టర్ని బేస్ చేసుకుని చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రోలెక్స్ రోల్ చుట్టూ కూడా ఉండవచ్చనే టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలన్నింటి తర్వాత తెలుగులో టాప్ హీరోలందరితోనూ సినిమా చేయాలని ఉందని చెప్పారు లోకేష్. కూలీ మూవీని చూసిన తర్వాత స్టాండ్ అలోన్ సినిమాను ఈ కెప్టెన్తో చేయడానికి ముందుకొచ్చే టాలీవుడ్ హీరోలు ఎవరనే చర్చ షురువైంది. అమీర్ మూవీతో ప్రూవ్ చేసుకుంటేనే
టాలీవుడ్లో లోకేష్కి మళ్లీ పూర్వపు వైభవం ఉంటుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. రియల్ సక్సెస్ అంటే ఎలా ఉంటుందో అప్పుడప్పుడు జనాలకు గుర్తు చేయడానికి రిలీజ్ అవుతుంటాయి కొన్ని సినిమాలు. ఇప్పుడు మహా అవతార్ నరసింహ గురించి కూడా ఇలాగే మాట్లాడుకుంటున్నారు జనాలు. ఈ యూనివర్స్ లో వచ్చే నెక్స్ట్ సినిమాలకు ఈ సక్సెస్ చెప్తుందేంటి? ఇప్పుడు మహా అవతార్ నరసింహ చూసి వాట్ ఏ మూవీ అంటున్నారు. 300 కోట్లను దాటి 400 కోట్ల వైపు పరుగులు తీస్తోంది సినిమా. ఈ యూనివర్స్ లో రిలీజ్ అయ్యే నెక్స్ట్ సినిమాలకు టఫ్ టార్గెట్ ఫిక్స్ చేసేసింది. మహా అవతార్ నరసింహ సినిమాను ప్రకటించినప్పుడే నెక్స్ట్ ప్లానింగ్ ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. 2027లో పరశురాం, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాధీష్, 2033లో గోకులానంద, 2035లో కల్కి పార్ట్ 1, 2037లో కల్కి పార్ట్ 2 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. యానిమేషన్ నేపథ్యంలో ఈ సినిమాలన్నీ రానున్నాయి. మహా అవతార్ నరసింహలో గ్రాఫిక్స్ క్వాలిటీ చూసిన వారు నెక్స్ట్ ఇదే రేంజ్లో గనుక యానిమేషన్ సినిమాలను సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకురాగలిగితే, మన పురాణాలను నెక్స్ట్ జనరేషన్కి ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల గలగలలు ఖాయమంటున్నారు క్రిటిక్స్. బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అంటూ చరిత్రలో దాగిన విషయాలను తనదైన స్టైల్లో సిల్వర్ స్క్రీన్ మీద బహిరంగంగా చెప్పడానికి కొందరు మేకర్స్ ముందు ఉంటారు. అలాంటి వారిలో వివేక్ అగ్నిహోత్రికి స్పెషల్ ప్లేస్ ఉంది. కశ్మీర్ తగలబడిపోతోంది, బహిరంగంగా ఊచకోతకు వస్తున్నారు అంటూ ట్రైలర్తోనే ఆకట్టుకున్నారు వివేక్. కశ్మీర్ ఫైల్స్కి విపరీతమైన స్పందన వచ్చింది. పంచతంత్రం పుట్టిన గడ్డ మీద జరిగిన దుశ్చర్యలేంటి అంటూ రిలీజ్కి ముందే కంటెంట్ గురించి జనాల్లో అటెన్షన్ క్రియేట్ చేశారు కెప్టెన్. అంతకుముందు తెరకెక్కించిన ది తాష్కెంట్ ఫైల్స్ మీద అవగాహన ఉన్నవారు కశ్మీర్ ఫైల్స్ని ఆసక్తిగా చూశారు. వ్యాక్సిన్ వార్ రిలీజ్ అయినప్పుడు కూడా జనాల మధ్య ఇంట్రెస్టింగ్ చర్చలు జరిగాయి. భారతదేశ తొలి బయోసైన్స్ సినిమాగా రిలీజ్ అయింది వ్యాక్సిన్ వార్. తాము తెరకెక్కించే సినిమాలను ప్రాపగండా సినిమాలుగా చిత్రీకరించేవారు తమ ఆడియన్స్ కాదని, సినిమా చూడకుండా మాట్లాడే అలాంటి వారి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని పల్లవి జోష్ అన్న మాటలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ది కేరళ స్టోరీ రిలీజ్ అయినప్పుడు కూడా కొంతమంది ప్రాపగండా మూవీ అని అన్నారని గుర్తు చేసుకుంటున్నారు క్రిటిక్స్. లేటెస్ట్ గా రిలీజ్ అయింది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్. కోల్కతాలో జరగాల్సిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని పొలిటికల్ ప్రెషర్స్ వల్ల మేనేజర్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందన్నారు వివేక్ అగ్నిహోత్రి. నిజం నోరు మోయించలేరు అన్నది ఆయన వాదన. ఈ విషయాన్ని రేపు సినిమా చూసిన ఆడియన్స్ అర్థం చేసుకుంటారంటున్నారు వివేక్. టాలీవుడ్ లో సమ్మె కారణంగా కొన్ని సినిమాలు ఎఫెక్ట్ అయ్యాయి. ఆ ఎఫెక్ట్ ని లాంగ్ రన్ లో కవర్ చేసుకునే వెసులుబాటున్న సినిమాలేంటి? ఇమీడియట్ రిలీజ్ ని ఆపుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న మూవీస్ ఏంటి? ఇండస్ట్రీలో ఇదొక నయా డిస్కషన్. ప్రమోషనల్ కంటెంట్తో ఫుల్ ట్రెండింగ్లోకి వచ్చిన సినిమా మాస్ జాతర. మధ్యలో ఇండస్ట్రీ సమ్మె లేకుండా ఉంటే ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. 24 క్రాఫ్ట్స్ బంద్తో ఇప్పుడు రిలీజ్ డేట్ డౌట్లో పడింది. సేమ్ టాక్ మిరాయి విషయంలోనూ వినిపిస్తోంది. ఇంకా కొంత షూటింగ్ పెండింగ్లో ఉంది అన్నది సినీ సర్కిల్స్లో వినిపిస్తోన్న మాట. అఖండ 2 టాకీ కంప్లీట్ అయింది. కాకపోతే ఇంకో పాటను చిత్రీకరించాల్సింది. లేట్ అయిందని ఆ సాంగ్ని వదిలి మూవీ రిలీజ్ చేస్తారా, లేకుంటే దాన్ని కూడా కంప్లీట్ చేశాకే థియేటర్స్లోకి వస్తారా అనేది డిస్కషన్. కాంతా, కే ర్యాంప్, ది రాజాసాబ్ ఈ మూవీస్ అన్నింటి గురించి చర్చ జరుగుతోంది. ఈ సమ్మె లేకపోతే ఇప్పటికే మెగాస్టార్తో చేసే సినిమా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయి ఉంటుందని చెప్పారు అనిల్ రావిపూడి. ఈ సమ్మె ఇంకెన్నాళ్లు కంటిన్యూ అవుతుందో, మరెన్ని సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుందో అనే చర్చలు జోరందుకున్నాయి ఇండస్ట్రీలో. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ9. బై.